హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరంతా? వ్లాగ్ చేసి చాలా రోజులు అయిందనేసి ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, చిన్న వ్లాగ్. సో ఇప్పుడే కషాయం తాగుతున్నాము. నేను ఇంకా తాగుతున్నా. యూకిది ఇంకా వాళ్ళ డాడీది అయిపోయింది. సో కూర్చొని ఆలోచిస్తుంటే నా హెయిర్ బాగా డ్రై అయిపోయింది అనిపించింది. నిన్ననే ఆయిల్ పెట్టుకున్నాను, ఆముదము కోకోనట్ ఆయిల్ ఆ మిక్స్చర్ పెట్టుకున్నా. బట్ ఐ ఫెల్ట్ కొంచెం ఎక్కువ చలి ఎక్కువైపోయింది కదా, వర్షములు ఎక్కువ పడుతున్నాయి. సో హెయిర్ బాగా స్పాయిల్ అయింది అనిపించింది, డ్యామేజ్ అయింది అనిపించింది. అందుకని ఒక మంచి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో ఆ హెయిర్ ప్యాక్ కూడా మీ అందరికీ చూపిస్తాను, ఎలా పెట్టుకుంటున్నాను, ఏం పెట్టుకుంటున్నాను అనేది. మేము డైలీ కాదు కానీ లైక్ ఆల్టర్నేట్ డేస్ కంపల్సరీ తీసుకుంటున్నాం కషాయం. డైలీ తాగట్లేదు. లెమన్ జ్యూస్ తాగడానికి ట్రై చేస్తున్నాం. డైలీ హాట్ వాటర్ అయితే తాగుతున్నాము. సో చూసేసేయండి వ్లాగ్. బాయ్ బాయ్. సియా హెయిర్ యూకి. నీకు కూడా హెయిర్ ప్యాక్ పెట్టినా? నీకు ఇష్టం లేదా? ఎందుకు 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 ఇష్టం లేదు? కానీ నీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? ఎలా ఉన్నాయి నీ ఆన్లైన్ క్లాసెస్? ఏంటి వీక్కి 2 క్లాసెస్ కూడా నీకు నచ్చట్లేదా? మరి ఏం చేస్తావు క్లాస్ లేకపోతే? మరి బోర్ కొడుతుంది కదా, క్లాస్ ఉంటేనే బాగుంటుంది కదా. బోర్ కొడుతుంది. అందరికి నువ్వు అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావు కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసావు నువ్వు అప్పుడే. నా ఫ్రెండ్స్కి చెప్పా, అప్పుడు పెద్ద వాళ్ళకి చెప్పలే. పెద్దవాళ్ళకి చెప్పలేదా? ఫ్రెండ్స్కి. ఓకే ఓకే, బాయ్ చెప్పు. మళ్ళీ బాయ్, కలుస్తాను. మళ్ళీ కలుస్తాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. I show one my toy that's so nice. Wait. Look at, see. Huh? Who's that? Who's that? Yes, I dropped it. Hi. Sorry friends. Bye bye. సో ఇందులో నేను నైటే పెరుగు బయట పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అండ్ అందులో ఇలా ఒక లెమన్ మొత్తం హాఫ్ కట్ చేసి సోక్ చేసి పెట్టాను అనమాట. సో నైట్ అంతా పెరుగులో అలాగే నిమ్మకాయ పెట్టాను. సో ఇది డాండ్రఫ్, దీనికి కూడా మంచిది కదా, అందుకనేసి పెట్టాను అనమాట. సో ఆ నిమ్మకాయని కూడా కొంచెం బాగా పిండేసాను, ఆ ఉన్న జ్యూస్ అంతా కూడా పెరుగులోకి వచ్చేస్తుంది అనేసి. పెరుగు మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో వీక్లీ వన్స్ అట్లా ట్రై చేయండి పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బ్రెమ్మీ పౌడర్. జస్ట్ ఐబాల్ చేశాను. మీరు కావాలి మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత పెట్టుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. అండ్ 1.5 స్పూన్ నీమ్ పౌడర్. సో బ్రెమ్మీ పౌడర్ అండ్ నీమ్ పౌడర్ ఈచ్ 1.5 స్పూన్ ఈక్వల్ క్వాంటిటీస్ వేసి బాగా మిక్స్ చేశాను. నీమ్ తెలుసు కదా, హెయిర్లో ఎలాంటి స్కాల్ప్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అండ్ క్యాస్టర్ ఆయిల్ వేసాను. ఇది కూడా ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ అలా వేసాను అనమాట. సో బ్రెమ్మీ పౌడర్ హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో బ్రెమ్మీ పౌడర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. నేను మ్యాక్సిమం అన్ని హెయిర్ ప్యాక్స్లో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ట్రై చేస్తాను, సో దట్ మంచిగా హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది అనేసి. సో మిక్స్ బాగా మిక్స్ చేసేయాలి, సో దట్ అది మనకు అప్లై చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. అండ్ నార్మల్ హెయిర్కి ఇట్స్ బెటర్ ఒకసారి హెయిర్ వెట్ చేసుకుంటే ఇది అప్లై చేసుకోవడం ఈజీగా ఉంటుంది. పెట్టేసుకున్నాను. సో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉంచుకొని ఇంకా ల్యూక్ వామ్ వాటర్తో హెడ్ బాత్ చేసిస్తాను. సో తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తా. రైట్ లెగ్ నన్ను నీకు అయింది దెబ్బ. రైట్ లెగ్ ఇది కదా. వాడికి దెబ్బ తగిలింది, కన్ఫ్యూజ్ అవుతున్నాడు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అని.
యూకి రా, నీకు ఎక్కడ దెబ్బ తగిలింది చూపించు. చేతికి కూడా దెబ్బ తగిలింది కదా. షో ఏం చేసుకున్నావు? షార్ప్ ఉండేది అమ్మ కాదు. సో యూకి కోసం వైట్ స్వీట్ అంటారు వీడు, ఓట్స్ పాలు బెల్లం వేసి చేస్తాను. యాక్చువల్లీ నేను చపాతీ చేస్తున్నాను విత్ బీట్రూట్ రాడిష్ తురిమేసి చపాతీ పిండిలో. బట్ వాడికి మాత్రం ఇది కావాలంట, సో వాడి కోసం ఇది చేస్తున్నాను. ఇది ఎలాగో సరిపోదు, సో కొంచెం ఒక 2 చపాతీ కూడా తినేస్తాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సార్టెడ్. వస్తున్నా కన్నయ్య. రెడీ అయిపోయింది ఇంతే. సో కొంచెం గీ వేసేసి యూకికి ఇచ్చేస్తాను. యూకి నీ వైట్ స్వీట్ రెడీ. మనకి చపాతీ కూడా రెడీ. నాన్నకి చెప్పేసి రాపో. యూకి బాగుందా? అంత లేదు. అండ్ నౌ సమ్ క్లీనింగ్. సోఫా వ్యాక్యూమ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ సోఫా మామూలుగానే దుమ్ము బాగా పడుతుంది, అండ్ ఇది కొంచెం డార్క్ కలర్ అయ్యేసరికి దుమ్ము బాగా తెలుస్తుంది అనమాట, క్లియర్గా కనిపిస్తుంది. సో నాకు లైక్ 2 డేస్కి ఒకసారి వ్యాక్యూమ్ చేస్తున్నాను. తప్పకుండా సోఫాస్ ఇవన్నీ డస్టింగ్ కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి, బికాజ్ ఇప్పుడు ఇంట్లో ఎక్కువ టైం ఉంటున్నాం అండ్ సోఫా మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ క్లీన్ చేసుకోవాలి. అండ్ యూకి తీస్తున్నాడు వీడియో, అందుకే ఇంత డ్యాన్స్ చేస్తుంది అనమాట వీడియో మొత్తం. వాడు డ్యాన్స్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాడు. అండ్ నా ఇప్పుడు యూకి చేస్తాడు క్లీనింగ్, నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. కొంచెం వాడికి వ్యాక్యూమ్ చేయడం అంటే పిల్లలకి మ్యాక్సిమం అంతే కదా, వాళ్ళు ఏది చేయకూడదు అదంటే బాగా ఇష్టం. వాళ్ళ డాడీకి మీటింగ్ స్టార్ట్ అయింది, అందుకు స్టాప్ చేయమనేసరికి కొంచెం సాడ్ అయిపోయాడు అనమాట. నేను ఇంకా చేయలేదు క్లీనింగ్, బట్ అప్పుడే నాన్న స్టాప్ చేయమంటున్నాడు అనేసి. వాళ్ళని ఏదైనా క్లీన్ చేయమంటే మాత్రం అస్సలు చెయ్యరు. సో యూకి ఫ్రెండ్ వచ్చాడు అండ్ వాళ్ళిద్దరు కలిసి ఇదిగోండి దీన్ని ఏమంటారు, హోలీ అప్పుడు యూస్ చేస్తాం కదా, దాంతో వాటర్లో డిప్ చేసుకొని ఆడుకుంటున్నారనమాట మంచిగా. అయిపోయింది, హెడ్ బాత్ చేసేసాను. చాలా సాఫ్ట్గా అయితే అనిపిస్తుంది. మొత్తం డ్రై అయిపోయాక ఎలా ఉంది అనేది చెప్తా, బికాజ్ నేను బ్లో డ్రై అవేవి యూస్ చేయను, నార్మల్గానే డ్రై అయ్యేలాగా చూసుకుంటాను. సో మొత్తం డ్రై అయిపోయాక ఐ హోప్, మామూలుగా నేను కర్డ్ తోటి ఎక్కువ పెట్టుకుంటుంటాను హెయిర్ ప్యాక్స్. సో చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, చిక్కు లేకుండా అనిపిస్తుంది. ది థింగ్ ఈజ్, మనము ఫుడ్ ఎలా తింటామో హెయిర్కి కూడా రెగ్యులర్గా ఫుడ్ లాగా ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెడుతూ ఉంటేనే బాగుంటుంది. బికాజ్ మనం ఎలాగ తిన్నాక కాసేపటి ఆకలిస్తుందో సేమ్ హెయిర్ ప్యాక్స్ కూడా నాకు సేమ్ అనిపిస్తుంది. ఈరోజు పెట్టుకుంటే హార్డ్లీ ఇంకో 3 డేస్ 4 డేస్ బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫ్రిజినెస్ అదే స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అని అయితే 100% లేదు. ఒకవేళ ఏదైనా మనం చాలా తమ్నైల్స్ చూస్తుంటాం లైక్ 100% సొల్యూషన్ బ్లా బ్లా బ్లా, అంతా ఫేక్. ఐ మీన్ లైక్ పర్మనెంట్ సొల్యూషన్ అనేవన్నీ కూడా ఫేక్ అనేది నాకు క్లియర్గా అర్థమైందనమాట. సో అవన్నీ నిజం కాదు. ఈ ప్యాక్ అయితే యాజ్ ఆఫ్ నో చాలా బాగుంటుంది. యా, బ్లా 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 అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా అని అర్థం. వాడికి బోర్ కొడుతుంది, కిందికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎలాగూ లంచ్ టైం కాబట్టి ఎవరు ఉండరు కింద. సో కూర్చున్నాము, ఏదైనా మూవీ చూద్దాము అనేసి. చూడాలి, ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. యా, లంచ్ తింటే పిల్లలు వస్తారు. యా, ఇప్పుడు డిన్నర్కి పిజ్జా, లంచ్కి పిజ్జా. యా, ఏం వంట చేయాలనిపించట్లేదు. సో పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము, వచ్చాక కుమ్మేస్తాం. So I try to clean my comb every time I wash my hair. So weekly 2 times hair wash చేసుకుంటాను. సో వీక్లీ ట్వైస్ దువ్వెన కడిగేస్తాను అనమాట. సో నాది వాష్ చేసేటప్పుడే
యూకిది ఇంకా యూకి డాడ్ది కూడా వాష్ చేసేస్తాను. యూకి బ్రష్ యూకి దువ్వని దొరకట్లేదు ఇప్పుడు, సో మా ఇద్దరితో వాష్ చేసుకుంటున్నాను. యూ గైస్ వాష్ యువర్ కూమ్స్ ఎన్నిసార్లు వాష్ చేస్తారు అనేది చెప్పండి. బికాస్ సో దీనికోసం ఒక ఓల్డ్ బ్రష్ పెట్టేస్తాను, సో దట్ దాన్ని సపరేట్గా ఉంచచ్చు. క్లీన్ బ్రషెస్ ఆర్ రెడీ. ఇంకా పిజ్జా వచ్చేసింది అండ్ వీడియో తీసేలోపు ఇదిగో స్టార్ట్ చేసేసాం. చేశాక గుర్తొచ్చింది నేను వీడియో చేయలేదని. ఒకసారి యూకి ఫేస్ చూడండి, పూర్తిగా మారిపోయిన యూకి. బాగుంది. And now it's some fun time. Yuki, what are you doing? ఏం చేస్తావు? అమ్మ పిల్లలు రాలేదా? సో హోంవర్క్ ఏంటి నీకు? హోంవర్క్ ఏంటిది? ఫన్ ఉండే హోంవర్క్ చేద్దాం కదా ఈరోజు. 1 2 3 4 5 6 7 8 9 10 11 సో మ్యాథ్స్ చేద్దామా, ఇంగ్లీష్ చేద్దామా? యూకి చూడు, నెంబర్స్ చేద్దామా, ఆల్ఫాబెట్స్ చేద్దామా? ఓకే, సో మ్యాథ్స్. ఓకే, ఓపెన్ దిస్ బుక్. చూపిస్తున్నా కన్నయ్య. చెప్పాలి, నువ్వు ఊరికి పేజెస్ టర్న్ చేస్తున్నావు అంతే. మరి ఏం చూపించమంటున్నావు? ఇవేమో సర్కిల్ ది సెట్ ఆఫ్. నువ్వు సర్కిల్ చేసేసావన్నీ. మనం ఈరోజు నెంబర్స్ 10 తర్వాత 11 అవన్నీ నేర్చుకుందాం. అదే హౌ మెనీ వన్స్. నాకు ఇదే తెలుసు. కంప్లీట్ సిల్కీ స్మూత్ హెయిర్ అని అనను, కానీ ఇట్స్ లైక్ కర్డ్ పెట్టుకున్న ప్రతిసారి కూడా చిక్కులు పడడం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో కొంచెం ఈజీగా ఉంటుంది. చిక్కులు ఎక్కువ పడితేనే కదా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఈవెన్ హెడ్ బాత్ చేసిన వెంటనే కూడా కూమ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది కర్డ్ తోటి ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే. సో కొంచెం షైనీగా అలా అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ బీన్ 2 years నేను హెయిర్ కలర్ వేసుకున్నాను, అందుకే ఇదంతా అనమాట. సో అది కొంచెం పోయేస్తే మంచిగా మొత్తం ఒకటే కలర్ ఉంటుంది, దెన్ ఇట్ విల్ బి గుడ్. హెయిర్ కలర్ వేయించుకున్నప్పుడు ఉన్న లుక్ డేస్ గడుస్తున్నా కొద్దీ ఉండదు, బట్ ఇట్స్ ఓకే. నేను ఒకసారి వేయించుకోవాలని అనుకున్నాను, సో ఇట్స్ డన్. అదనమాట సంగతి అబౌట్ హెయిర్ ప్యాక్. ఇలా ఉంది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మేము తినడం అయిపోయింది, పిజ్జా తినేసాము, ఏం చేసుకోలేదు. అండ్ పిజ్జా బయట నుంచి చాలా చాలా రోజులు అయిపోయింది తిని, సో అందుకే తెచ్చుకోగానే కొంచెం ఓటీజీలో వెయిట్ చేసుకొని తిన్నామన్నమాట. బికాజ్ మ్యాక్సిమం ఇంట్లో చేసుకుంటున్నాము పిజ్జా, బట్ స్టిల్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అందుకే ఈరోజు తినేసాం ఫైనలీ. అండ్ ఇప్పుడేమో నేను కాసేపు టీవీ చూస్తాను. కాసేపు టీవీ చూడాలనిపిస్తుంది, ఏం చేయాలనిపించట్లేదు. ఈవెన్ వెదర్ కూడా మస్తు క్లౌడీగా గ్లూమీగా ఉంది. ఐల్ షో యూ గైస్. చాలా చాలా క్లౌడీగా ఉంది. అంతా ఎలా ఉన్నాయి చూడండి క్లౌడ్స్ అంతా. సో అందుకు నాకు కూడా ఏమీ అంత ఎక్కువ చేయాలని అనిపించట్లేదు ఏం పని. సో కూర్చొని ఇంకా కొంచెం సేపు మూవీ చూసిస్తాను. సో దాట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద మూవీ.
ఇందాకే స్టార్ట్ చేశాను, చూడాలి ఎలా ఉంటుందో. ఐ హోప్ ఇలాంటివన్నీ కూడా నాకు, నేను మరీ అంత పర్టికులర్ కాదు ఇలాగే ఉండాలి అనేసి, సో నాకు కొంచెం తొందరగానే నచ్చుతాయి మూవీస్. సో దాట్స్ ఇట్ గైస్, ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న వ్లాగ్, రెగ్యులర్ వ్లాగ్ విత్ ఎ గుడ్ హెయిర్ ప్యాక్. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్.